హలో! వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రోజు తెలుగులో యూజ్ చేసే కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న జీకే క్వెషన్ మిమ్మల్ని అడుగుతాను. ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే అంటే ఏంటి? ఓకే. ఇది ఇంగ్లీష్ వర్డా? కాదు. ఇంగ్లీష్ వర్డ్ కాదు. ఓకే అన్నది అసలు వర్డే కాదు. అది ఒక పేరన్నమాట. ఎవరి పేరంటే ఒక జర్మన్ వ్యక్తి పేరు. అది ఓటో క్రౌష్. ఓ ఫర్ ఓటో, కే ఫర్ క్రౌష్, క్రౌష్ ఆర్ క్రౌషే సంథింగ్ లైక్ దట్. ఈ పేరు ఎందుకిలా వచ్చిందంటే, ఈ వ్యక్తి ఫోర్డ్స్ కార్ కంపెనీలో పనిచేసేవాడు క్వాలిటీ చెకింగ్ ఆఫీసర్‌గా. క్వాలిటీ చెక్ అయిన ప్రతి కార్ మీద చెక్డ్ అని రాసి, ఓకే అని తన పేరుని రాస్తూ వెళ్ళాడనమాట. అలా ఆ వర్డ్ అనేది వచ్చింది. ఓకే అని. సో, అది యాక్చువల్లీ ఇంగ్లీష్ వర్డ్ కానే కాదు. ఇప్పుడు ఆ సెంటెన్సెస్ ఏంటో చూద్దాం. అవేంటంటే ఎవరైతే నాకేంటి అని అంటుంటాం గదా! అలాగే నన్ను భయపెట్టేశావు. భయంతో బిగుసుకుపోయాను. నువ్వన్నట్లుగానే. మామూలుగా. చెడు మాటలు మాట్లాడొద్దు. బూతులు మాట్లాడడం ఆపేయి. ఇటువంటి వాక్యాలు ఎలా చెప్పాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎవరైతే నాకేంటి, ఎవరైనా పర్వాలేదు అని చెప్పాలంటే హూ ఎవర్‌ని యూజ్ చేసి చెప్పొచ్చనమాట. హూ ఎవర్. ఈ హూ ఎవర్‌ని చాలా రకాలుగా మనం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ చూద్దాం. ఎవరు చెప్పారు నీకు? అంటే హూ టోల్డ్ యూ థాట్ అంటాం. కానీ ఎవరు చెప్పారు నీకు అని మనం కొంచెం బలంగా ఎవరు అది చెప్పింది అని చెప్పాలంటే హూ ఎవర్ టోల్డ్ యూ థాట్? హూ ఎవర్ టోల్డ్ యూ థాట్ అంటే ఎవరు చెప్పారు నీకు? అని బలంగా చెప్పాలంటే హూ ఎవర్‌ని యూజ్ చేస్తాం. ఇంకొక సెంటెన్స్ ఏంటంటే హూ ఎవర్ వుడ్ డూ ఎ థింగ్ లైక్ థాట్? ఎవరైనా అలా చేస్తారా? ఎవరైనా అలాంటి పనులు చేస్తారా? అని చెప్పడానికి కూడా ఎవరైనా అని చెప్పడానికి హూ ఎవర్ వుడ్ డూ ఎ థింగ్ లైక్ థాట్ లేకపోతే హూ ఎవర్ వుడ్ డూ లైక్ థాట్ ఎవరైనా అలా చేస్తారా? అని చెప్పడానికి హూ ఎవర్ అంటున్నాం. ఇప్పుడు ఎవరైతే ఏంటి? ఎవరైనా పర్వాలేదు అని చెప్పాలంటే హూ ఎవర్ దే ఆర్. ఎవరైతే పర్వాలేదు. ఎవరైనా కానీ హూ ఎవర్ దే ఆర్ ఐ వోంట్ లీవ్. ఐ వోంట్ లీవ్ దెమ్. నేను వదిలేది లేదు. హూ ఎవర్ దే ఆర్. ఐ వోంట్ డూ ఇట్ హూ ఎవర్ ఆస్క్స్. ఐ వోంట్ డూ ఇట్ హూ ఎవర్ ఆస్క్స్. ఎవరడిగినా అది ఎవరైనా పర్వాలేదు. ఎవరడిగినా నేను చెప్పను అని చెప్పడానికి ఇక్కడ హూ ఎవర్‌ని యూజ్ చేస్తున్నాం. అంటే హూ ఎవర్‌ని ఇన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ వన్ నువ్వన్నట్లుగా లేకపోతే నువ్వన్నట్లుగానే అని చెప్పాలంటే యాస్ యూ సెడ్. యాస్ యూ సెడ్ ఇట్ వాస్ మై ఫాల్ట్. అది నా తప్పే. యాస్ యూ సెడ్ ఇట్స్ టూ హాట్ టుడే. ఈరోజు చాలా వేడిగా ఉంది వాతావరణం. నువ్వన్నట్టుగానే. యాస్ యూ సెడ్ అంటే నువ్వన్నట్టుగానే అని అర్థం అన్నమాట. ఇందుకే మరి అని చాలా సందర్భాల్లో అంటుంటాం. అలా చెప్పడానికి దిస్ ఈజ్ వై. అందుకే అంటే థాట్ ఈజ్ వై. దిస్ ఈజ్ వై యూ షుడ్ కట్ యువర్ నెయిల్స్. ఇందుకే మరి గోళ్ళు కత్తిరించుకోవాలనేది. అలాగే దిస్ ఈజ్ వై యూ షుడ్ వేక్ అప్ ఎర్లీ. అందుకే మరి తొందరగా లేవాలనేది. దట్ ఈజ్ వై అంటే అందుకే మరి అని. దిస్ ఈజ్ వై అంటే ఇందుకే. దిస్ ఈజ్ వై యూ షుడ్ ఈట్ ఆన్ టైమ్. ఇందుకే మరి వేళకి తినాలి అనేది. అని చెప్పడానికి దిస్ ఈజ్ వైని కానీ, థట్ ఈజ్ వైని గాని మనం యూజ్ చేయొచ్చనమాట. చాలా సందర్భాల్లో మనం యూజ్ చేసే సెంటెన్స్ ఏంటంటే, ఆ సెంటెన్స్ ఏంటంటే నీకు పిచ్చి పట్టిందా? పిచ్చివాడైపోయావా? అంటుంటాం. అలా చెప్పడానికి హావ్ యూ గాన్ మ్యాడ్? హావ్ యూ గాన్ మ్యాడ్? వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్ టు యూ? హావ్ యూ గాన్ మ్యాడ్? సో, హాస్ షీ గాన్ మ్యాడ్? ఆమె అని చెప్పాలంటే హాస్ షీ, హాస్ హీ, హావ్ దే గాన్ మ్యాడ్? వాళ్ళకు పిచ్చి పట్టిందా? పిచ్చివాళ్ళైపోయారా? అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చు. సో, నువ్వు నన్ను భయపెట్టేశావు. అమ్మో! భయపెట్టేశావు. భయపెట్టావు అనడానికి భయపెట్టేశావు అని చెప్పడానికి తేడా ఉంది. సో, భయపెట్టేశావు అంటే యూ స్కేర్డ్ మీ ఆఫ్ లేకపోతే యూ స్కేర్డ్ మీ అవే. భయపెట్టేశావు నువ్వు నన్ను అని చెప్పడానికి యూ స్కేర్డ్ మీ ఆఫ్ లేకపోతే యూ స్కేర్డ్ మీ అవే అన్న ఫ్రేజల్ వర్బ్‌ని మనం యూజ్ చేయొచ్చనమాట. సో, అలాగే నేను భయంతో బిగుసుకుపోయా అని చెప్పాలంటే ఐ వాస్ స్కేర్డ్ స్టిఫ్.
వాస్ స్కేర్డ్ స్టిఫ్ అంటే బిగుసుకుపోయా నేను భయంతో అని చెప్పడానికి ఐ వాస్ స్కేర్డ్ స్టిఫ్ అనొచ్చు. ద పోలీస్ ఆర్ ట్రైయింగ్ టు స్కేర్ ద పోలీస్ ఆర్ ట్రైయింగ్ టు స్కేర్ అస్ లేకపోతే హీ ఈస్ ట్రైయింగ్ టు స్కేర్ మీ అతను నన్ను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. పోలీసులు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చనమాట. సాధారణంగా, మామూలుగా అని చాలా సార్లు అంటుంటాం. అలా చెప్పడానికి మనం యూజువల్లీ అన్న యాడ్వర్బ్‌ని యూజ్ చేయొచ్చు. నేను మామూలుగా 5కి లేస్తాను, నిద్ర లెగుస్తాను అని చెప్పడానికి ఐ యూజువల్లీ వేకప్ అట్ 5:00. ఐ యూజువల్లీ గో టు బెడ్ అట్ 9:00 ఇలా చెప్పొచ్చు. యూజువల్లీ అంటే సాధారణంగా, మామూలుగా, డైలీ, రెగ్యులర్‌గా అని చెప్పడానికి యూజువల్లీ అన్న యాడ్వర్బ్‌ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, చాలా సందర్భాల్లో మనం ఈ వర్డ్‌ని యూజ్ చేస్తుంటాం. చెడ్డ మాటలు మాట్లాడొద్దు, బూతులు మాట్లాడొద్దు, తప్పు అర్థాలనిచ్చే మాటలు మాట్లాడొద్దు అని. అలా చెప్పడానికి మనం ఫౌల్ లాంగ్వేజ్ అన్న ఫ్రేజ్‌ని యూజ్ చేయొచ్చు. ఫౌల్ అంటే చెడ్డ అని. అంటే అవతల వాళ్ళని నొప్పించేలాగా, చెడు అర్థాలు వచ్చేలాగా మాట్లాడొద్దు అని చెప్పడానికి ఫౌల్ లాంగ్వేజ్. డోంట్ యూజ్ ఫౌల్ లాంగ్వేజ్. స్టాప్ యూజింగ్ ఫౌల్ లాంగ్వేజ్. ఫౌల్ అంటే అదన్నమాట. సో, ఇంకా చెప్పాలంటే మనం జనరల్‌గా అంటుంటాం, ఇవాళ టీవీ షోల్లో ఎక్కడ చూసినా ఈ డబుల్ మీనింగ్ మాటలు, చెడు అర్థాలిచ్చే మాటలే ఉంటున్నాయి. ఆ భాషే ఉంటుంది అని అంటుంటాం. అలా చెప్పడానికి దేర్ ఈస్ టూ మచ్ ఫౌల్ లాంగ్వేజ్ ఆన్ టీవీస్ దీస్ డేస్. లేకపోతే ఆన్ టీవీ షోస్ దీస్ డేస్. ఈ రోజుల్లో టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నిటిలోనూ ఈ ఫౌల్ లాంగ్వేజే కనపడుతూ ఉంది. అంటే బ్యాడ్ లాంగ్వేజ్, బ్యాడ్ వర్డ్స్ అని చెప్పడానికి మనం ఫౌల్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చనమాట. ద ప్లేయర్స్ కంప్లెయింట్ అబౌట్ ది అపోనెంట్స్ ఫౌల్ లాంగ్వేజ్. ప్లేయర్స్ కంప్లెయింట్ చేశారు. దేని గురించి? జనరల్‌గా మ్యాచెస్ జరిగేటప్పుడు గానీ, ఏదైనా స్పోర్ట్స్ జరిగేటప్పుడు అక్కడ గొడవలనేవి సాధారణంగా జరుగుతుంటాయి. అప్పుడు ఈ ఫౌల్ లాంగ్వేజ్ అనేది మోస్ట్‌లీ యూజ్ చేస్తుంటారు. అటువంటి సందర్భాల్లో మనం ఈ వర్డ్‌ని ఇలా యూజ్ చేయొచ్చు. ద ప్లేయర్స్ కంప్లెయింట్ అబౌట్ ది అపోనెంట్స్ ఫౌల్ లాంగ్వేజ్. అపోనెంట్స్ అంటే ప్రత్యర్థులు, అపోజిట్‌గా ఆడేవాళ్ళు. అంటే అవతలి టీమ్ మీద, వాళ్ళ భాష మీద, వాళ్ళ భాషను గురించి కంప్లెయింట్ చేశారు అని చెప్పడానికి ఇలా చెప్పొచ్చనమాట. సో, మీరు కూడా హూ ఎవర్ లేకపోతే యాజ్ యూ సెడ్, ఫౌల్, యూజువల్లీ ఇన్ని వర్డ్స్ మనం చెప్పుకున్నాం. ఇందులో మీకు ఏది ఈజీగా అనిపిస్తే ఆ వర్డ్‌తో ఒక ఎగ్జాంపుల్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.